హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్ దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీలో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఈరోజుతో అయిపోయాయి కాబట్టి రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయని దాని మీద ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. ఎవరైనా 10th క్లాస్కి సంబంధించి ఎవరైనా ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఎగ్జామినేషన్ 10th క్లాస్ తర్వాత ఎటువంటి కోర్సెస్ చదివితే మీ భవిష్యత్తులో ఎటువంటి ఆఫర్స్ ఉంటాయనే దాని మీద నా నెక్స్ట్ వీడియోస్లో మీకు తప్పకుండా షేర్ చేస్తుంటాను. సో ఇక విషయంకి వెళ్తే ఏపీలో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ అనేవి ఈ రోజుతో కంప్లీట్ అయిపోయి ఇక ఈ ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత స్పాట్ వాల్యుయేషన్ అనేది మనకి ఏప్రిల్ 3వ తారీఖు నుంచి స్పాట్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఎగ్జామినేషన్స్కి సంబంధించి దాదాపు 6,17,000 మంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్ రాశారు. వీళ్ళకి సంబంధించినటువంటి పేపర్స్ అన్నిటికీ ఒక స్పాట్ వాల్యుయేషన్ అనేది మనకి ఈ ఏప్రిల్ 3వ తారీఖు నుంచి స్పాట్ వాల్యుయేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక రిజల్ట్స్ విషయంకి వస్తే ఎప్పుడు వస్తుంది అంటే మ్యాక్సిమం మనకి ఏంటంటే స్పాట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవైపు స్పాట్లో పేపర్స్ వాల్యుయేషన్ అవుతాయి. పేపర్ వాల్యుయేషన్ అయిన తర్వాత కోడింగ్ ప్రాసెస్ ఉంటుంది. కోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మొత్తం ఇదంతా కూడా అప్లోడింగ్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఎప్పుడైతే అప్లోడింగ్ ఇవన్నీ అవుతుందో అప్పుడు గవర్నమెంట్ దగ్గర ఒక పర్మిషన్ తీసుకొని ఒక డేట్ కన్ఫర్మ్ చేసి ఆ డేట్లో మీకు రిజల్ట్ అనేది కూడా ఇస్తారు. అయితే అధికారులు అయితే మాత్రం బోర్డు అధికారులు ఎస్ఎస్సి బోర్డు అధికారులు మాత్రం మ్యాక్సిమం మే 2వ వారంలో కానీ మే నెల 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ రిజల్ట్స్ ఇవ్వడానికి అయితే సన్నాహాలు అయితే చూస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఇక స్పాట్ స్టార్ట్ అయిన తర్వాత మీ పేపర్స్ కరెక్షన్ ఎలా ఉంది, మీ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉన్నది పక్కా డేట్స్తో సహా అప్డేట్స్ అనేవి మీకు నా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.